ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తా అని చెప్పారు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి స్ఫూర్తినిచ్చే మాట చెప్పింది మహాకవి శ్రీశ్రీ గారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని చెప్పింది కొటాటి కమిషన్. ఎందుకంటే అది దేశం కానీ ప్రపంచం కానీ యువత పాత్ర అంత గణనీయం. అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా యువత రాజకీయ చైతన్యానికి దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. కానీ ఈనాడు అదే యువత, జెన్జీ యువత, ఆల్ఫా యువత, అన్ని రకాల యువశక్తులు ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి, సమాజం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఈనాడు యువత పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందంటే ఎమ్మెల్యేలనైనా మంత్రులనైనా ఎవరినైనా సరే ప్రశ్నిస్తూ ఉన్నాయి, నిలదీస్తూ ఉన్నాయి, ఉద్యమిస్తూ ఉన్నాయి. ఇది అందరం కూడా స్వాగతించే పరిణామం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే ఈనాటి యువత భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే ఈనాటి యువత ఒక మంచి ఆలోచనలు చేయాలా. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా స్వాగతిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది యువతతో నేరుగా మాటా మంతి కార్యక్రమం నిర్వహించాలని, 51 రోజుల పాటు ఈ యొక్క జెన్జీతో మాటా మంతి కార్యక్రమాలు ఉంటాయి. 51 రోజుల పాటు 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థులతో 51 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క మాటా మంతి జెన్జీతో కార్యక్రమం ఉద్దేశం వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు తెలుసుకోవటం, అదేవిధంగా వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం, అన్నిటికీ మించి సద్విమర్శనలు సైతం స్వాగతించడం. వారు విమర్శిస్తే విమర్శలో నిజం ఉంటే మేము సరిచేసుకోవటం, ఆ విమర్శలో నిజం లేకుంటే ఎందుకు నిజం కాదో వారికి వివరించి చెప్పటం. ఇది ఈ యొక్క జెన్జీతో మాటా మంతి కార్యక్రమం. ఈ యొక్క జెన్జీ మాటా మంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఈ జెన్జీ మాటా మంతి కార్యక్రమాన్ని పార్థసారథి నగర్లోని జెనెక్స్ కళాశాలలో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి 51 రోజుల పాటు విడతల వారీగా 51 ఆత్మీయ భేటీలు ఈ యొక్క జెన్జీతో మాటా మంతి కార్యక్రమం ఉంటుంది. 20,000 మంది విద్యార్థుల్ని కలుసుకునే ప్రయత్నం, వారి ఆకాంక్షలు తెలుసుకునే ప్రయత్నం. అదే కాకుండా ఓ స్థానిక శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేనేం చేశాను, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈ దేశ భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి మంచి పనులు చేస్తుంది, రేపటి రోజున ఈ యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేదానికి మన దేశం ప్రపంచంలోనే భవిష్యత్తులో విశ్వగురువుగా అవతరించేదానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా విద్యార్థులతో చర్చిస్తాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, వీరందరూ ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఉండే యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, వారి భవిష్యత్తు బంగారంగా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉండేదానికి అన్న ఆలోచన కూడా చర్చిస్తాం. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అటు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల భర్తీకి
తీసుకున్న చర్యలు. ఈనాడు నారా లోకేష్ గారు పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలతో దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని ఆకర్షిస్తూ ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలు సైతం అసూయపడే రీతిలో అసూయపడే రీతిలో లక్షల కోట్ల పెట్టుబడులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వస్తున్నారు. ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికల్లో చెప్పాం, 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట కట్టుబడి 26 నెలల తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో అక్షరాల 7,28,347 మందికి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అంతేకాదు 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాలకి 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కోసం ఒప్పందాల దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఊహించామా ఇన్ని భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని? ఈనాడే కాదు, గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు గూడు పెడతాయని. ఆ రోజు మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు గూడు పెడతాయా ఏంది కంప్యూటర్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గల, ఆ దిశగా ముందుకు సాగారు. ఆ తర్వాత మీకు తెలుసు, కంప్యూటర్లు గూడు కట్టించాయి. కంప్యూటర్ల వల్ల ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల మంది మేలు జరిగిందో మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న స్థానంలో ఉన్నారంటే, మంచి ఉద్యోగాలు వచ్చాయంటే అందరికంటే ముందు చూపుతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కింద ఊహించిన రీతిలో ముందుగానే చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల ముందే ఆంధ్రప్రదేశ్లో ఐటీని ప్రోత్సహించబట్టే ఇవన్నీ కూడా సాధ్యమని. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందే మళ్ళీ కూడా అదేవిధంగా చరిత్ర పునరావృతం అయ్యే విధంగా అందరికంటే ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేసింది, ఏ విధంగా చేస్తున్నది అందరూ కూడా తెలుసు. మరి ఈనాటి యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, యువత భవిష్యత్తు అద్భుతంగా ఉండేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క విద్యార్థులతో చర్చకు పెడతాం. అంతిమంగా ఏదైతే ఆ విద్యార్థుల వద్ద ఓ ఎమ్మెల్యేగా కాకుండా ఈ జంజీతో మాటామంతి కార్యక్రమం ఏ విధంగా సాగుతుందంటే, కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల్లాగా వారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంతమంది కావాలైనా మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, అన్నిటికి కూడా సాధారణంగా స్వాగతిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా అక్కడ మాట్లాడలేకుండా ఉన్న వ్యక్తుల కోసం నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబరే కాకుండా ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది, ఆ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా నేరుగా ఆ యొక్క యువతతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులతో, దాంట్లో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, అనేక రకాల పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, అనేక రకాలుగా వివిధ తరగతుల్లో ఉన్నటువంటి వారందరితో కూడా చర్చించి ఆ యొక్క వారి ఆకాంక్షను తెలుసుకుంటూ ముందుకు సాగుతామని. రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్షరాల 51 రోజుల పాటు 20,000 మందిని కలుసుకునే దిశగా 51 చోట్ల ఈ ఆత్మీయ భేటీలు ఉండే విధంగా, ఈ మాటామంతి జంజీతో ఉండే విధంగా ప్రణాళిక ఇప్పటికే మా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ దిశగా ముందుకు సాగాలని, ఇందుకు మీ అందరి సహకారం కూడా కావాలని
మీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చేది ఒకటే, మీకు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నా మీ బిడ్డల్ని ప్రశ్నించమని చెప్పండి, అడగమని చెప్పండి, సూచనలు ఇవ్వమని చెప్పండి, సలహాలు చేయమని చెప్పండి. అన్నిటికీ సిద్ధపడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓ ఎమ్మెల్యేగా కాదు, ఓ కుటుంబ సభ్యుడిగా ఆ జంజీ యువతతో మాటా మంత్రి కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆ యొక్క జంజీ యువత కుటుంబ సభ్యుడిగా చక్కటి ఆత్మీయ బంధంతో ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాను. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మీరు మీ నియోజకవర్గ పరిధిలోనే పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు వచ్చింది? సార్, ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఒకటి, లేకుంటే మీకు ఒక మంచి శుభార్త చెప్పుకునేవాడిని, దాన్ని సపరేట్గా అయిన తర్వాత చెప్తాను సార్. అద్భుత ఫలితం వచ్చింది. చెప్పండి సార్, ఇంకేమన్నా ఎన్ని క్వశ్చన్స్, ఇంకేమైనా సూచనలు సలహాలు మీరు కూడా చెప్తే. ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే ఆపుకుంటాం సార్, జరుగుతూ ఉంటుంది. జంజీతో మాటా మంత్రి జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్ మరో ముఖ్యమైన కార్యక్రమం వస్తే తాత్కాలిక వాయిదా వస్తూ ఉంటుంది. 51 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. 51 చోట్ల జంజీతో మాటా మంత్రి భేటీలు ఉంటాయి. 20,000 మందిని కలుసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. సార్, ఒకటి మీరు ఎలా భావించినా నాకు అభ్యంతరం లేదు. మేము రాజకీయ నాయకులమే, ప్రజల ఆకాంక్షలు తెలుసుకొని ముందుకు సాగితేనే అందరికీ మంచి జరుగుతుంది. ఏ ఉద్దేశంతో పోయినా ఆకాంక్షల్ని తెలుసుకోవడం తప్పులేదు కదా. తద్వారా మాలో ఏమైనా లోపాలున్నా కూడా సరిచేసుకునే అవకాశం మాకు లభిస్తుంది. నేను పదే చెప్తూ ఉంటా, రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు వైస్ ఛాన్సలర్లు కాదు, ఎవరు టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. నన్నైతే అట్టే భావించుకుంటా. నేను ఎప్పటికి కూడా రాజకీయాల్లో నిత్య విద్యార్థిగానే ఉంటా, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూనే ఉంటా, దాన్ని బట్టి ముందుకు సాగుతూ ఉంటా. ప్రతిరోజు వస్తున్నాయి సార్. నన్ను ప్రశ్నించే కార్యక్రమంలో అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు సంతోషం ఏంటంటే సార్, నిన్న మీరు చూశారు, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నెల్లూరు రూరల్ బీవీ నగర్ విద్యార్థి మల్లెల శ్రీహరి వరంగల్ ఆర్యూసీలో పిహెచ్డీ స్కాలర్ హ్యాపీగా ఉన్నాడు, అంతే కదా. బట్ సమాజం మీద తపన. నేను వెళ్ళే పెద్ద హాస్పిటల్కి ఒకరోజు నాకు ఈ సమస్య వచ్చింది, మీరు ప్రశ్నించమన్నారు, ప్రశ్నించాయని మెసేజ్ పెట్టాడు. దాని పరిణామం 2 నెలల తర్వాత 1 కోటి రూపాయల డబ్బులు శాంక్షన్ అయ్యి నేను పనులు కూడా అటు స్టార్ట్ అయ్యింది. ఇలా ఒకటి కాదు, అనేక వస్తూ ఉన్నాయి, విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, దాంట్లో తేడా లేదు. అవి నిజమైన విమర్శ అయితే నిజమైన నువ్వు చెప్పింది కరెక్టే, పొరపాటు సరి చేసుకుంటామని చెప్తాం. కానప్పుడు ఇది సద్విమర్శ కాదే అని చెప్తాం. అన్నిటికీ మించి సంతోషపడేది ఏమిటంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26వ డివిజన్ ఉంది, ఒక డ్రైవర్స్ కాలనీ ఉంది. డ్రైవర్స్ కాలనీ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. వాయిస్ను బట్టి ఎందుకో చిన్న అబ్బాయి అనిపించింది. దాని దగ్గర అంకుల్ మీరు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారా అన్నాడు. అవునా, చెప్తున్నాను అన్నాడు. ఏ లేదు అంకుల్, మా డ్రైవర్స్ కాలనీలో పార్కు లేదు, పార్క్ ఏర్పాటు చేయండి అని అడిగాడు. డ్రైవర్స్ కాలనీలో పార్క్ ఏర్పాటు చేసే అవకాశం లేదు, ఎందుకంటే అదంతా కూడా ఇరిగేషన్ ల్యాండ్ బాబు. మేము పడారిపల్లి చదువుకుంటాం సార్, రోజు పోయి పడారిపల్లి ఏం చదువుతున్నాం, 8th క్లాస్ అన్నాడు. పడారిపల్లి ఏమో ఆడుకుంటున్నారు, ఆడేమో పార్కులు ఉన్నాయి, ఇక్కడ మాత్రం పార్కు లేదు అంటే నేను అడిగా, అక్కడ అవకాశం లేదు, ఎందుకు అవకాశం లేదు సార్ అన్నాడు. ఏ లేదమ్మా, అక్కడ ఇరిగేషన్ స్థలము అంటే, ఇరిగేషన్ స్థలం అయితే సార్ ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కరెంట్ లైన్లు ఉన్నాయి, మసీదు ఉంది, దేవస్థానం ఉంది, అన్నీ ఉన్నాయి కదా సార్. ఇన్ని ఉన్నప్పుడు పార్క్ ఎందుకు లేదు? నిజంగా నాకు సమాధానం చెప్పలేని పరిస్థితి. సార్ నేను ఏదో రకంగా మాట్లాడతాలేమ్మా, వస్తాలే, స్పోర్ట్స్ మెటీరియల్ తీస్తాలే అన్న. స్పోర్ట్స్ మెటీరియల్ నా కోసం నేను ఫోన్ చేయలేదు సార్, నాకు డ్రైవర్స్ కాలనీలో పార్క్ కావాలని. అదే అంత ఆచరణ సాధ్యం కాదు, ఏది అధికారికంగా. సార్ అబ్బాయి ప్రశ్న అడిగాడు కదా,
సాధ్యం కాదంటున్నారు. ఇళ్ళు వచ్చాయి, రోడ్డు వచ్చింది, కాలువలు వచ్చాయి, ప్రార్థనా మందిరాలు వచ్చాయి, పార్క్ ఎందుకు రాదు అంటాడు 8th క్లాస్ అబ్బాయి. సరే అప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉండాలి, నెల రోజు దీన్ని ఎట్ట చేయాలా, అధికారికమా అనధికారికమా పక్కన పెడితే ఆడైతే పార్క్ చేయాలా. అవతల పాప అర్ధగంట కూడా మదర్ ఫోన్ చేసింది. నేను వెంటనే అబ్బాయి నెంబరు సేవ్ చేసుకున్నాను. నాకు ఇటువంటి కాల్ వస్తే నెంబర్ సేవ్ చేసుకున్నాను. వెంటనే అబ్బాయి నెంబరు సేవ్ చేసుకొని డ్రైవర్స్ కాల్ని పార్క్ ఇష్యూ అని పెట్టుకున్నాను. వెంటనే ఒక మదర్ ఫోన్ చేసింది. సార్ ఏమనుకోవద్దు సార్, దేనికమ్మా అన్న. సార్ మా పిల్లోడు ఏదో మాట్లాడాడు సార్ అని చెప్పింది. చాలా తప్పు మాట్లాడుతున్నావమ్మా, కరెక్ట్ అని పిల్లోడికి అన్నావు నువ్వు. నీ పిల్లోడికి మంచి భవిష్యత్తు ఉంది, అబ్బాయిని అట్నే ఫ్రీగా వదిలేండి అంతేను. 8th క్లాస్ చదివే అబ్బాయి ఎన్ని ప్రశ్నలమ్మా, రోడ్డు వచ్చా, కాలువ వచ్చా, ప్రార్థనా మందిరాలు వచ్చా, ఇళ్ళు వచ్చా, కరెంట్ వచ్చా, పార్క్ ఎందుకు రాదు, సమాధానం ఎదుర్కోవడం చెప్పండి. బట్ అది సార్ అంటే జనంకి దగ్గరగా ఉండే దానివల్ల ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి సార్. అందుకే చెప్పాను మీకు, నేను విద్యార్థి, నేను విద్యార్థి సార్, నేను విద్యార్థిని, ఎప్పటికి విద్యార్థినే, ఆఖరి దాకా విద్యార్థినే, ఆఖరి దాకా రాజకీయాలు ఉంటాం, దానిలో మార్పు చేర్పు లేదు. ఆఖరి దాకా రాజకీయాల్లో ఉంటాం, ఆఖరి దాకా విద్యార్థినే, దాంట్లో ఏం తేడా లేదు. సరే సార్.